లోబులుగా ఉండడం తనకు ఇష్టం లేదు. Or the love of money to change our attitude toward God or toward giving. అనగా ధనాపేక్ష అనేది ఇచ్చుటలోను దేవుని పట్ల మనం కలిగినటువంటి ఉద్యమంలోను మనల్ని మార్చివేయకూడదు. Go to 1 Timothy chapter 6 please once again. మొదటి తిమోతి 6వ అధ్యాయం తెరుచుకుందాం ఒకసారి. And let's look at verse 10. 10వ వచనం చూద్దాం. For the love of money is the root of all evil. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. Remember something. గుర్తుంచుకోండి ఒక విషయం. Money is not the root of all evil. డబ్బు ప్రతి కీడుకు మూలం కాదు. The love of money is the root of all evil. ధనాపేక్ష కీడులకు మూలము. You can have nothing and yet have the love for money. మీ దగ్గర ఏం లేనప్పటికీ కూడా ఇక ధనాపేక్ష మీరు కలిగి ఉండవచ్చు. And that becomes the root of all evil. అది ప్రతి కీడుకి మూలమవుతుంది. So remember, money is not bad. గుర్తుంచుకోండి, డబ్బు చెడ్డది కాదు. As I said and I said before, money does not have a character. ఇంత ముందు చెప్పిన విధంగా డబ్బుకి ఒక వైఖరి అనేది లేదు. Money takes on the character of the person that holds it. ఆ డబ్బు ఎవరి దగ్గర ఉంటే ఆ వ్యక్తి యొక్క వైఖరిని కలిగి ఉంటుంది. I can use it for good and I can use it for bad. నేను మంచి కొరకు వాడుకోవచ్చును లేదా చెడ్డదాని కొరకు కూడా వాడవచ్చును. Poverty is a curse. దరిద్రత ఒక శాపమైనది, not a blessing. అది ఆశీర్వాదం కాదు. You and I as believers have been freed from the curse of the law. విశ్వాసులుగా నీవు నేను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించబడ్డాము. According to Galatians 3:13 and 14. గలతీయులకు రాసిన పత్రిక 3:13-14 వచనం ప్రకారం. So we ప్రకారం don't have to live under lack and poverty. కొరతలోను దరిద్రతలోను మనం జీవించవలసిన అవసరం లేదు. We can live in abundance. మనం సమృద్ధిలో జీవించవచ్చును. See, Jesus was sent to destroy the works of the devil. అపవాది యొక్క క్రియలను లయపరచడం కోసం యేసుక్రీస్తు పంపించబడ్డాడు. And one of the works of the devil is poverty. అపవాది యొక్క క్రియలలో ఒక క్రియ దరిద్రత అయి ఉన్నది. We don't have time tonight to read, but if you have it in your notes, you must read Deuteronomy chapter 28. ద్వితీయ దశకాండం 28వ అధ్యాయం మీరు చదువుకోవాలి తప్పకుండా. 38 to 48. అంటే 38 నుంచి 48 వరకు. It lists all the curses concerning poverty. దరిద్రతకు సంబంధించినటువంటి శాపాల గురించి అక్కడ రాయబడి ఉన్నాయి. And the Bible says we've been redeemed from all that. వాటన్నిటిలోంచి మనం విమోచించబడ్డామని బైబిల్ సెలవిస్తుంది. So we సెలవిస్తుంది. don't have to live under the curse any longer. ఎంత మాత్రం మనం శాపంలో నివసించవలసిన అవసరం లేదు. And what did we say? మనం ఏం చెప్పాము? We are, when you're born again, మనం తిరిగి జన్మించినప్పుడు you are in the kingdom of God. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావు. And the principles that govern our life should be the principles that govern the kingdom of God. దేవుని రాజ్యాన్ని పరిపాలించేటువంటి సూత్రములే మన జీవితాన్ని పరిపాలించే సూత్రములుగా ఉండాలి. And the principle, the one of the cardinal principles, అక్కడ వాటిలో ఉన్నటువంటి సూత్రములలో సూత్రము is sowing and reaping. విత్తుట కోయట అనే సూత్రము ఉన్నది. It is through this principle that God plans to meet the needs of his people. ఈ సూత్రం ద్వారా దేవుడు తన ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం ప్రణాళికను కలిగి ఉన్నాడు. As we sow, so we shall reap. విత్తుతుండగా ఆ విధంగానే పంట కోసుకుంటాము. And as people of God, remember something. దేవుని ప్రజలుగా గుర్తుంచుకోనండి మీరు. Tithing is a basic principle in receiving the prosperity of God. దశమ భాగం అనేది దేవుని సమృద్ధిని పొందుకోవడం కోసము మూలమైనటువంటి సూత్రమై ఉన్నది. I know most of you understand, but because we're doing this lesson, I got to repeat myself. అయితే ఇక తరగతి బోధిస్తున్నాం కాబట్టి మళ్ళీ చెప్తాను, మీలో చాలా మందికి దీని గురించి తెలుసు. Tithing is returning 10%. దశమ భాగం అనేది 10వ వంతు దేవునికి సమర్పించడము. 10% of your increase to God. మీకు హెచ్చింపులో దేవునికి 10వ వంతు ఇవ్వడము. And according to Malachi chapter 3. మలాకి 3వ అధ్యాయం ప్రకారము. Go there please. ఒకసారి తెరుచుకుందాం అక్కడికి. Malachi chapter 3. మలాకి 3వ అధ్యాయము. When we tithe, మనం దశమభాగం ఇచ్చినప్పుడు God will open the windows of heaven and pour you out a blessing. దేవుడు ఆకాశపు వాకిళ్లు విప్పి పటజాలంతా విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తారు. Amen. Amen. God will open the windows and pour out a blessing. దేవుడు ఆకాశపు వాకిళ్లు విప్పి ఆశీర్వదిస్తారు. And tithing was practiced. దశమ భాగము ఎప్పుడు పాటించబడింది? Let me say this. Some people say tithing is under the law. కొంతమంది అంటారు ధర్మశాస్త్రం కింద మాత్రం దశమ భాగం ఉండాలి అని. కాబట్టి దశమ ఇవ్వాల్సిన అవసరం లేదు. Let me show you from scripture. వాక్య భాగంలో నుంచి మీకు చూపిస్తాను. Tithing was practiced 400 years before the law was given to Moses. ధర్మశాస్త్రం మోషేకి ఇవ్వబడక ముందు 400 సంవత్సరాల క్రితమే దశమ భాగం ఉండి ఉన్నది. You can read about this in Genesis chapter 14 verse 20. ఆదికాండం 14:20 వచనంలో ఈ వాక్యాన్ని మీరు చదవవచ్చును. Where Abraham, the father of faith, practiced it by returning a tithe unto Melchizedek. విశ్వాసానికి పితరుడైనటువంటి అబ్రహాము మెల్కీజెదెకి దశమ భాగమును సమర్పించాడు. Remember this. ఇది గుర్తుంచుకోనండి. The tithe belongs to God. దశమ భాగము దేవునికి చెందినది. Everybody say tithe belongs to God. Now you might say, where did you get that from? అది ఎక్కడి నుంచి వచ్చిందండి మీరు Go to అడగవచ్చు. Leviticus chapter 27 please. లేవీయుల గ్రంథం 27వ అధ్యాయం. Leviticus chapter 27. లేవీయుల గ్రంథం 27. And look at verse 30. 30వ వచనం చూద్దాం.
And all the tithe of the land, whether of the seed of the land or of the fruit of the tree, is the Lord's. It's holy unto the Lord. భూధాన్యంలోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. And Malachi says, bring ye all the tithe into the storehouse. మలాకి సెలవిస్తున్నాడు దశమ భాగం అంతయు మందిరపు నిధులలోకి తీసుకురండి అని. So the tithe belongs to God. కాబట్టి దశమ భాగం దేవునికి చెందుతుంది. And it is brought into the storehouse. అది మందిరపు నిధులలోకి Which తీసుకురాబడాలి. is the local church where you're being fed and nurtured. అనగా నువ్వు పోషించబడి అభివృద్ధి పరచబడుతున్నటువంటి స్థానిక సంఘంలోనికి When you do not tithe, నువ్వు దశమ భాగం ఇవ్వకపోతే you rob God of the opportunity to bless you. దేవుని నువ్వు ఆశీర్వదించకుండా ఆ యొక్క ఆశీర్వాదాల నుంచి నిన్ను దొంగిలించుకుంటావు. And according to Malachi chapter 3 verses 8 and 9, he says, because of this you are under the curse. మలాకి 3:8-9 వచనాల ప్రకారం దీనిని బట్టి మీరు శాపగ్రస్తులై ఉన్నారని సెలవిస్తున్నాడు. When I don't tithe, నేను దశమ భాగం ఇవ్వనప్పుడు I prohibit God from blessing me. నన్ను ఆశీర్వదించకుండా దేవుని నేను నిర్ఘాంతపరుస్తున్నాను. And when the blessing is not released, ఆ ఆశీర్వాదాలు విడుదల the చేయబడినప్పుడు curse begins to operate. శాపం పనిచేయడం So God ప్రారంభిస్తుంది. says, release the tithe. కాబట్టి దశమ భాగం ఇవ్వమని దేవుడు సెలవిస్తున్నారు. Amen. Amen. So by not tithing, దశమ భాగం ఇవ్వకపోవడం ద్వారా by tying up the hands of God, దేవుని చేతుల్ని I కట్టివేసి can close up heaven over my life. నా జీవితంలో ఆ పరలోకాన్ని మూసివేసుకుంటాను. Amen. Amen. So tithing will open the windows of heaven and bring the blessing of God upon our lives. ఇక్కడ దశమ భాగం అనేది ఆకాశ వాక్యంలో విప్పి దేవుని ఆశీర్వాదాలను కుమ్మరిస్తుంది. Not only are we to give unto the Lord and to the gospel, ఇక్కడ సువార్త కొరకు దేవునికి ఇవ్వడం మాత్రమే but the కాదు, Bible also teaches about giving to the poor. బీద వాళ్ళకి ఇవ్వమని కూడా దేవుని వాక్యం So we need బోధిస్తుంది. to give to the poor. కాబట్టి బీద వాళ్ళకు కూడా మనం That's ఇవ్వాలి. why in our church we have what we call the benevolence fund. అందుకే మన సంఘంలో బీద వారికి ఇచ్చినటువంటి దానాలకు సంబంధించినటువంటి That's why I ఉంటుంది. encourage you, if you have stopped doing it, bring and give it into the benevolence fund. Whatever you have, whether it's money, clothes, food items, whatever, just bring it and we will be giving out all these things to the people that are in need. అవసరాలు ఉన్నటువంటి వారి కొరకు ఇవ్వడం కోసం అని చెప్పి మనం అక్కడ సమకూర్చున్నాం కాబట్టి మార్గాన్ని మీరు దాతృత్వంలోంచి ఇవ్వదలుచుకున్నటువంటి విషయాలను ఇవ్వవచ్చును Go to సంఘంలో. Proverbs chapter 19, please, సామెతలు 19వ అధ్యాయం and verse తెచ్చుకుందాం. 17. 17వ వచనం చదువుకుందాం. Proverbs 19 and 17. He that hath pity upon the poor lendeth unto the Lord, and that which he hath given will he pay him again. బీదలను కనికరించి వాడు యెహోవాకు అప్పించును, వానికి ఉపకారమునకు ఆయన ప్రత్యుత్తరము చేయును. Remember, as a గుర్తుంచుకోండి, believer, God is my source. విశ్వాసిగా దేవుడు నాకు ఆధారమై ఉన్నాడు. I need to rely on God and his kingdom to provide for my need. నా అవసరతలను తీర్చడం కోసం దేవుని పైనను తన రాజ్యం పైన నేను ఆధారపడి ఉండాలి. Philippians 4:19 says, ఫిలిప్పీ 4:19 but సెలవిస్తుంది, my God shall supply all my needs according to his riches and glory by Christ Jesus. క్రీస్తు యేసులో ఉన్నటువంటి మహిమ ఐశ్వర్యం చొప్పున నా దేవుడు నా ప్రతి అక్కరను తీర్చగలడని And సెలవిస్తుంది. Matthew chapter 6 verse 33 says, మత్తయి సువార్త 6:33 seek సెలవిస్తుంది, ye first the kingdom of God and all these things shall be added unto you. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. It is God's will for you to prosper. నువ్వు వర్ధిల్లడం దేవుని చిత్తము. All the silver and the gold and the wealth belongs to God. ఇక సమృద్ధి లేదా వెండి బంగారు దేవునికి He is చెందినది. getting ready to transfer the wealth of the wicked into the hands of the righteous. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల చేతుల్లోకి ఇవ్వాలని But ఇష్టపడుతున్నాడు. remember, there is a purpose for prosperity. గుర్తుంచుకోండి, ఇక వర్ధిల్లడానికి ఒక So ఉద్దేశం that ఉన్నది. when it comes into your hand, నీ హస్తాల్లోనికి అది you వచ్చినప్పుడు don't become selfish and you know, focused on yourself. స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడవు, నీ పైన నువ్వు దృష్టిని పెట్టుకోవు. But then you are become kingdom conscious అప్పుడు నువ్వు రాజ్యమును దృష్టిలో పెట్టుకొని and ఉంటావు. realizing that God has brought this wealth to be a channel of blessing to establish the kingdom of God on this planet. ఇక భూమి పైన దేవుని రాజ్యాన్ని స్థాపించడం కోసము దేవుని ఆశీర్వాదాలు పంచేసే కేంద్రంగా నువ్వు ఉండాలని గుర్తుంచుకోవాలి. Remember something. గుర్తుంచుకోండి ఒక విషయం, Prosperity should never be the pursuit of a Christian. ఇక సమృద్ధి అనేది ఒక క్రైస్తవుడు వెంబడించే విషయంగా ఉండకూడదు. Our pursuit should be God. మన వెంబడించే వ్యక్తి And దేవుడై as we ఉండాలి. go after God, దేవుని వెనకాల వెళ్తున్నప్పుడు prosperity will come after us. సమృద్ధి మన వెనకాల వస్తుంది. Because it is the will of God for us to prosper. మనం వర్ధిల్లడం దేవుని చిత్తము కాబట్టి Don't accept poverty. దరిద్రతను అంగీకరించకండి. Don't justify poverty in your life. నీ జీవితంలో దరిద్రతను మీరు Kick it ఏకీభవించకండి. out of your life. మీ జీవితం నుంచి బయటికి Begin నెట్టివేయండి. to practice the word of God. దేవుని వాక్యాన్ని మీరు పాటించడం Don't stop ప్రారంభించండి. tithing. దశమం ఇవ్వడం Don't ఆపివేయకండి. stop sowing and sowing, విత్తుట మీరు ఆపివేయకండి. because in due time you will receive a ఎందుకనగా harvest. సరైన సమయంలో పంట కోసుకుంటారు మీరు. Say amen. ఆమేన్. Hallelujah.